పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం అని తెలియజేశారు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. మంగళవారం కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ వరకు ర్యాలీ, మానవహారం కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి గారి సూచనల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడంతో పాటు మన జిల్లాలో కూడా 15 రోజులు అనగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందన్నారు. గాంధీజీ గారి 150వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి స్వచ్ఛతా ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం 3 విభాగాలుగా విభజించి నిర్వహించడం జరుగుతుంది. ముందుగా జన్ భాగీదారీ ద్వారా ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా అవగాహన కల్పిస్తామని, రెండవది శుభ్రత మీద డ్రైవ్ జరుగుతుందని, అందులో బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, డ్రైన్స్, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయటం జరుగుతుందని, ఇందులో కూడా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. మూడవదిగా సఫాయి కర్మచారీలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగుతుందన్నారు. పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలు, పట్టణాల పరిశుభ్రత, తద్వారా గాంధీజీ కలలు కన్న అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి గారు ఎక్కువ శాతం పర్యావరణంపై దృష్టి సారించి స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు కూడా అమలు చేశారు. పర్యావరణ కలుషితం కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతగానో ఉందని గుర్తు చేశారు. ఆవులు చాలా ఎక్కువ, రోడ్లపైన ఆవులు చాలా తిరుగుతూ ఉంటాయి. అవి ప్లాస్టిక్ తిని ఆపరేషన్ చేస్తే ఎంత కేజీల ప్లాస్టిక్ కడుపులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది. వెటర్నరీ డాక్టర్స్ చాలా మంది మనం చాలా చోట్ల చూసాం, అవి చనిపోవడం జరుగుతాం. కాబట్టి ఎప్పుడైతే మనం గతంలో ప్లాస్టిక్ వాడడం రద్దు చేసాం, కానీ ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా కానీ మళ్ళీ ప్లాస్టిక్ కవర్లే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను నగరపాలక కమిషనర్ గారికి, ముఖ్యంగా మేయర్ గారికి తెలియజేస్తున్నా, అలాగే పరిసరాలు కూడా పరిశుభ్రంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత ధనవంతులున్నా, ఎంతున్నా ఆరోగ్యాన్ని మాత్రం తిరిగి పాడైపోతే తెచ్చుకోలేము. కోట్లకు అధిపతులు ఉంటారు, కానీ ఆరోగ్యంకి ఇచ్చినంత విలువ. కాబట్టి ఎప్పుడైతే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా మొక్కలు నాటడం, మీకందరికీ తెలుసు, మొన్ననే మనం వన మహోత్సవం కూడా జరిగింది. ఆ రోజు కూడా వీలైనంత చోట ఎక్కడెక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసులలో, స్కూళ్ళల్లో, రోడ్లకు ఇరువైపులా ఎక్కడ చూడు మనము చెట్లను మన సంరక్షణగా వాటిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఇంకా మనం ఇప్పుడు కూడా మనం ఈ చెత్త నుంచి కూడా సంపద తయారు చేసే కేంద్రాలు కూడా ఉన్నాయి. చెత్త నుంచి ఎరువులు కూడా తయారవుతా ఉన్నాయి. కాబట్టి వీటినన్నీ ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయటం వల్ల మన యొక్క జీవన వనరులను కొనసాగించడానికి, అలాగే పర్యావరణం పరిశుభ్రత, అలాగే ఈ యొక్క వాతావరణం పొల్యూట్ కాకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల మన నగరం మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ, తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ గతంలో కర్నూలు నగరంలో దాదాపు 200 చెత్త కుండీలు ఉండేవి. వాటిని కూడా పూర్తిగా తొలగించి పురపాలక సంఘం, పారిశుధ్య సిబ్బంది నేరుగా ఇండ్ల వద్దకే వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణలో 197వ ర్యాంకులో స్వచ్ఛ సర్వేక్షణలో 197వ ర్యాంకులోను రాష్ట్రంలో 2వ ర్యాంకులోనికి తీసుకురావడం జరిగిందన్నారు. అంతేకాకుండా నగరంలో ఒకే రోజు దాదాపుగా 70,000 మొక్కలను నాటి ఆక్సిజన్ ఉత్పత్తిలో 32వ ర్యాంకులో ఉన్నామన్నారు. ప్రజలందరూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలని మేయర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్ మాట్లాడుతూ, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా
తడి పొడి చెత్తగా విభజించి నగరపాలక సంస్థకి ఇవ్వడం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయడం జరుగుతుందన్నారు. డంపింగ్ యార్డులో పొడి చెత్త ద్వారా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్ల వాడకం వల్ల పర్యావరణం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను ఆవిష్కరించి రాజ్విహార్ కూడలి వరకు జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగస్వాములవుదామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ భూపతిరావు, డిపిఓ నాగరాజు నాయుడు, మెప్మా పిడి నాగశివలీల, డిఆర్డీఏ పిడి సలీం బాషా, పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులు, సచివాలయ నగరపాలక సంస్థ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సహకరించడం వల్లనే ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా 197 ర్యాంకులు ఉన్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో మనం పాలకవర్గం వచ్చిన తర్వాత దాన్ని 52వ ర్యాంకుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో 2వ ర్యాంకుకు కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కటే రోజు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఒక్కటే రోజు 70,000 మొక్కలు నాటి ఈ మధ్య కాలంలో మీరు మీడియా పరంగా కూడా చూసింటారు. ఆక్సిజన్ లెవెల్లో మనది కూడా బాగా ఇంప్రూవ్ అయింది, మంచి ర్యాంకు పొజిషన్ లో ఉందన్న సంగతి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.